మంది భూ తగాదాల విషయాల్లో అన్నదమ్ములు చంపేటంటి వారు, తల్లిదండ్రులు చంపేటంటి వారు, అక్కాచెల్లెలు చంపేటంటి వారు, ఇరుగు పొరుగు వారిని చంపేటంటి వారు, డబ్బు కోసం, వ్యభిచారం కోసం రకరకాలైన మాధ్యమాలలో వారికి నచ్చిన విధంగా జీవించడానికి వారు అనుకున్న రీతికి ఏమీ జరగనప్పుడు అనేకమైన హత్యలు చేస్తూ బ్రతికేటంటి వారు నరహంతకులు. మధ్యకాలంలో నేను టీవీలో చూస్తానండి, ఇద్దరు అన్నదమ్ములు భూ తగాదాలు వచ్చినాయంట. ఆ భూ తగాదాలు వస్తే అన్నగారిని మరి తమ్ముళ్ళని కానీ ఒక అతను వచ్చి చంపేసి ఆ పొలాల్లో పాడేసాడండి. ఇది ఎంత దుర్మార్గమైన క్రియ! భూమి కోసం అన్నగారిని లేకపోతే తమ్ముడిని చంపేసి దూరంగా పడేయటమా, తల్లిదండ్రులను చంపేయటమా, ఇంత దుర్మార్గమా? అయితే ఒకని భార్యను ఆశించినప్పుడు ఆ భర్త ఆమెకి అతనికి కూడా వ్యతిరేకంగా ఉన్నారు, ఇద్దరికి అతను చంపేయటమా? వ్యభిచారం కోసం, వారిద్దరు కలిసి ఉండడం కోసం నరహత్య అనేటువంటిది ఎటువంటిది తెలుసా? మహాపాతకం. అటువంటి వారికి మరణశిక్షే దేవుడు విధిస్తాడు, ఖచ్చితంగా విధిస్తాడు.